మీకు భగవద్గీతకి మరొక పేరేంటో తెలుసా? తెలీదా? ఈ వీడియోలో తెలుసుకుందాం. జండు వరకు మిస్ అవ్వకుండా చూడండి. మనం భగవద్గీత సిరీస్ స్టార్ట్ చేసి ఇప్పటికే ఫస్ట్ చాప్టర్లో 19 శ్లోకాలు డిస్కస్ చేసాం. ఇలాగే ప్రతి శనివారం గీతాపారాయణం చేసి జ్ఞానాన్ని పెంచుకుందాం. మరి మీరేమంటారు? మనకి సరిపోదా శనివారం? కామెంట్ బిలో. సో ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్లో 20 నుండి 23 శ్లోకాలు ఏంటో చూద్దాం. అత వ్యవస్థితాన్ దృష్ట్వా దాత్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదం మహీపతే సేనయోర్భయోర్मध्ये రథం స్థాపయామి అచ్యుత యావదేతాం నిరీక్షేహం యోద్ధుకా మానవాస్థితాన్ కైర్మయా సహ యోధవ్యం అస్మిన్ రణసముద్యమే యోత్స మానాన వేక్షేహం య ఏతే అత్ర సమాగతః దాత్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచీకీర్షవః. సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాండవ శంకారావం ముగిసిన తర్వాత యుద్ధానికి నడుం బిగించిన నీ కొడుకులు అంటే కౌరవులను చూసి కపిధ్వజుడైన అర్జునుడు తన గాంధీవాన్ని పైకెత్తి కృష్ణునితో ఇలా అంటున్నాడు, ఓ అచ్యుత, నా రథాన్ని ఉభయ సేనల మధ్య నిలుపుము. యుద్ధ కాంక్షతో దుర్యోధనుడు మెప్పు పొందడానికి వచ్చిన రాజులను పరిశీలించేంత వరకు, వారిలో ఎవరితో నేను యుద్ధం చేయాలో డిసైడ్ అయ్యేంత వరకు రథాన్ని నిలుపు ఉంచు కృష్ణ అంటున్నాడు. ఇక్కడ అర్జునుడు యుద్ధ వాతావరణాన్ని ఎగ్జామిన్ చేస్తున్నాడు. సరిగ్గా మనం కూడా ఏదైనా కార్యాన్ని తలపెట్టే ముందు లేదా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు పరిశీలించాలి, ఎగ్జామిన్ చేయాలి. అదే మనం ఈ శ్లోకాల నుంచి నేర్చుకోవాల్సింది. ఇక ప్రశ్నకు వస్తే, భగవద్గీతకు మరొక పేరు భవద్వేషిని, అంటే భవసాగరం నుండి తప్పించేది, పుట్టుక మరియు చావు అనే చక్రం నుండి విముక్తిని కలగజేసి మోక్షాన్ని ప్రసాదించేది అని అర్థం. సో మీ అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియజేస్తారు కదా. హరే కృష్ణ.